వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందండి. తత్ఫలితము చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రస్థితిలోనే ఉంటాడు. ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశి మీద ఈ యొక్క గురు ప్రభావం అమితంగా ఉంటుంది. అంటే జన్మరాశిలోనే ఈ యొక్క గురు ప్రభావం ఉంటుంది. పేరుకు మాత్రం ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కానీ వక్రగతి పొందినటువంటి ఫలిత ప్రభావము వృషభ రాశికి ఉన్నటువంటి కారణం చేత మార్చి 14వ తారీఖు వరకు కూడా గురు యొక్క ప్రభావము ఉద్యోగ సంబంధము మీద, అలాగే వివాహ సంబంధాలు, అలాగే సంతానపరముగా అనేటువంటివి కొద్దిగా ఆ గురు ప్రభావం అనుకూలంగా ఉంటుంది. స్థితి వలన రాశి యొక్క ప్రభావం, వక్రస్థితి ప్రభావం వలన కొంత ప్రతి పనులలో కూడా నాది, నేను అనేటువంటి యొక్క అహం ఉంటుంది. తద్వారా అంది వచ్చినటువంటి అవకాశాల్ని ఈ మార్చి 14వ తారీఖు వరకు వినియోగించుకోలేకపోతారు.